ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 26వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కావాలని శిక్షించడు, బాధపెట్టరు. మనుషులు దేవునికి వ్యతిరేకంగా, దేవుడు నియమించిన కట్టడలకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వారికి వారే బాధలు, కష్టాలు కొని తెచ్చుకుంటారు. వారిని విడిపించటానికే దేవుడు ఆశపడుతూ ఉంటారు. అందుకే ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడింపచేసి వారి దుష్ట మార్గములను విడిచిపెడితే వారిని ఆశీర్వదించాలని ఆశపడతారు. అలాంటి సందర్భంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ మనఃపూర్వకంగా నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, బాధల నుంచి విడిపించటం మాత్రమే కాకుండా అన్ని రీతులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యం వింటున్న నీవు గతకాలపు పరిస్థితులను బట్టి సిగ్గును, అవమానమును అనుభవించావేమో. ప్రభువుకు వ్యతిరేకంగా జీవించటం వల్ల ఇబ్బందులు తెచ్చుకున్నావేమో. నీవు ప్రభువు వైపు తిరగగలిగితే, నిన్ను నీవుగా ప్రభువుకు అప్పగించుకోగలిగితే ఇక ఎన్నటికీ నీవు సిగ్గునందవు. దేశం యొక్క ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నిలబెడతాడు, నీ పక్షముగా ఉంటాడు, నిత్య రాజ్యానికి నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.